హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గైస్. ఇది వచ్చేసి మన ఖైరతాబాద్ చంద్రుల బస్తి మాలపై నుంచి తీసానండి. అండ్ వినాయకుడు అనేది నిమగ్నానికి వెళ్తున్నాడు. ఓకేనా గైస్, అండ్ ఒక్కసారి ఫుల్ వీడియో చూడండి ప్లీజ్. నచ్చితే మాత్రం లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకేనా గైస్, అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్లీజ్ వాచ్, డోంట్ మిస్ ఇట్. థ్యాంక్ యూ. మీ నరసింహారెడ్డి. ఓకే, నెక్స్ట్ వీడియో వస్తుంది చూడండి. చాలా అద్భుతంగా ఉన్నారు వినాయకుడు. అండ్ ఓకేనా, అండ్ ఇక్కడ ప్రజెంట్ వీడియోలో కనిపిస్తున్నది మన లగడికప్పల్ నియర్ బై ఉందండి, వెళ్తుంది ట్యాంక్ బండికి. అండ్ వాళ్ళ ఉత్సాహం చూడండి. ఈ యూట్యూబ్లో ఛానల్స్లో వస్తున్నానని చెప్పి చేయుతున్నారు. వాళ్ళ హ్యాపీనెస్కి తోడుగా అందరూ యాక్టివ్ అయ్యారు చూడండి. వాళ్ళు లేడీస్ ఇట్లా డ్యాన్స్ చేస్తున్నారు వినాయకుని కాడ. అండ్ అంటే నేను కెమెరా పట్టుకున్నాను, స్టిక్ పట్టుకున్నాను కాబట్టి వాళ్ళు అరే యూట్యూబర్ కదా అని చెప్పి ఇంకా యాక్టివ్ అయ్యారు. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే వాళ్ళకి బి ఇంట్రెస్ట్ ఉంది, బట్ చెప్పుకోలేరు. బట్ సో నైస్ అండి, దేవుని కాడ అంత మంచిగా డ్యాన్స్ చేసి ఊరేగింపు చేసుకుంటూ వెళ్తున్నారు కదా. అండ్ ప్రసాదం పంచుకుంటూ వెళ్తున్నారు అటు సైడ్. ఓకేనా గైస్, అండ్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను కష్టపడి తీస్తున్న వీడియో, ప్లీజ్ వీడియోస్ మాత్రం లాంగ్ వీడియోస్ యూస్ వెళ్ళట్లేదు, దయచేసి చూడండి ఫ్రీ టైంలో. ఎందుకంటే చూస్తేనే నాకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. అండ్ ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ 1000 కంప్లీట్ అయింది. ఐఎమ్ సో ఫుల్ హ్యాపీ. అండ్ జై బోలో గణేష్ మహారాజ్కి గైస్. అండ్ ఈ వీడియో మాత్రం కొద్ది లేట్ అయ్యి రిలీజ్ అవుతుంది, ఎందుకంటే ఎడిటింగ్కి కొద్ది ఇబ్బంది ఉంది. సో అందుకని నేను స్లోగా వీడియో అనేది పెడతాను. సో ప్లీజ్ వాచ్ చేయండి. నాకు తెలిసి వినాయకుల పండుగ మొత్తం అయిపోతుంది, అయిపోయిన నెక్స్ట్ డే వీడియో రిలీజ్ అవుతుంది. సో ప్లీజ్ వాచ్ ద ఫుల్ వీడియో. ఓకేనా గైస్, అండ్ చాలా మటుకు మాత్రం సెలబ్రేషన్ చాలా గంభీరంగా జరిగింది. అండ్ ట్యాంక్ బండ్ ప్రదేశంలో మాత్రం ఫుల్ పబ్లిక్, అసలు ఇట్లా ఇసుకేస్తే రాలంత పబ్లిక్ వచ్చారండి. సో నేనైతే చాలా 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 షాక్ అయ్యాను. అండ్ ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది చూడండి వినాయకులని. అండ్ గాడ్ ఈజ్ డబుల్ గ్రేట్ అంటారు కదా, ఇదైతే 100% వాస్తవం అండి. ఎందుకంటే మన ఖైరతాబాద్ నుంచి మన హైదరాబాద్ మొత్తానికి గణేష్ల నిమగ్నం వచ్చిందంటే మ్యాక్సిమం టిఫిన్ బాక్సులు అనేది ఎవరు ఆఫీస్కి తీసుకెళ్ళారంటే, ఎందుకంటే గణేష్ల కాడ అన్నదానం చేస్తూనే ఉంటారు ఒక వారం రోజులు. కాబట్టి ఒక గణేషన్ కాడ కాకుండా ఇంకో గణేషన్ కాడ అన్నదానం దొరుకుతుందని చెప్పి దేవుని అన్నదానం తినాలని చెప్పి ఖచ్చితంగా తీసుకొని రారు బాక్స్లో, డైరెక్ట్ మన గణేష్ల కాడ వచ్చి అన్నం తినడం జరుగుతుంది గైస్. ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే గణేష్ ఉత్సవాలు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా వినాయకుల కాడ వెళ్ళి అన్నం తింటాను నేను. అండ్ మీరు కూడా ఎంతమంది తింటారు ఇలా గణేష్ల కాడ అనేది కామెంట్ చేయండి. ఈ గణేషుడు ఎలా ఉన్నాడో కూడా కామెంట్ చేయండి గైస్. ఓకేనా, మీకు వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ స్కిప్ చేయకండి, ఫుల్ వీడియో ఉంది, లాంగ్ వీడియో ఉంది కాబట్టి మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడే చూడండి. మీ వర్క్ టైంలో మాత్రం చూడకండి. మీ ఖాళీ ఫ్రీ టైం ఉన్నప్పుడు నైట్ టైంలో కానీ ఈవినింగ్ టైం డ్యూటీ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళే టైంలో వీడియోలు అనేది చూడండి గైస్. ఓకేనా, మీకు టైం సేవ్ అవుతుంది, నాకు సేవ్ అవుతుంది. అండ్ అక్కడ బుడ్డోడు చాలా పిలుస్తున్నాడు. ఎందుకనంటే ఏ యూట్యూబ్ ఛానల్ చెప్పండి అని అడుగుతున్నాడు, ఏ న్యూస్ ఛానల్ చెప్పండి అని అడుగుతున్నాడు. సో నేను వెళ్ళి చెప్పడం జరిగింది. ఇమ్మీడియట్గా వాళ్ళ డాడీ ఫోన్ తీసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాడు. వీడియో ఖచ్చితంగా పెట్టాను అన్నాడు. సో అబ్బాయి గురించి ఖచ్చితంగా అబ్బాయి క్లిప్ అనేది పెట్టడం జరిగిందండి. అండ్ ఎందుకంటే యూట్యూబ్లో వస్తుందంటే అదో ఆనందము. చిన్న పిల్లలు కదా, చాలా హ్యాపీనెస్గా ఫీల్ అవుతారు. సో వాళ్ళ గురించి నేను స్పెసిఫిక్గా వీడియో ఖచ్చితంగా పెట్టేశాను. ఓకేనా గైస్, అండ్ సో అబ్బాయి అయితే ఫుల్ హ్యాపీ మూమెంట్ ఉన్నాడు. అండ్ ఇంకోటి, ఇప్పుడు వచ్చే గణేశుడు ఇంకా చాలా చాలా అందంగా ఉన్నాడు.
అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత అందంగా ఉంటాడని. చూడండి ఎంత మంచి డెకరేషన్ చేశారు పూలతోటి. బాబా మస్తు డెకరేషన్ చేశారు లారీకి. అండ్ సో సూపర్ అండి. మొత్తం లారీని డిస్ట్రిబ్యూట్ చేసేసి పెద్ద బండి అది చేశారు. ఓకేనా. అండ్ వినాయకుడు చూడండి చాలా అద్భుతంగా ఉన్నాడు. 2 కళ్ళు చాలా అనుకో, అందరూ మొక్కుతున్నారు. అండ్ సో సూపర్ అండి. అండ్ ఇది వచ్చేసి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం అండి. ఇది కొత్తగా నిర్మించడం జరిగింది. అండ్ చాలా అద్భుతంగా ఉంది. మన బయట నుంచి అయితే చాలా అద్భుతంగా ఉంది, చాలా చాలా బాగుంది. ఓకేనా గైస్. అండ్ ఇది చూడడానికి ఇక్కడ చాలామంది వచ్చారు. అండ్ మన సెల్ఫీలు తీయడం జరిగింది, అండ్ వీడియోస్ తీయడం జరిగింది. అండ్ ఈ 2 days 3 days గణేష్ల నిమగ్నం అప్పుడైతే చాలా డ్రోన్స్ ఎగిరాయండి. మన ట్యాంక్ బండ్ చుట్టూ చాలా డ్రోన్స్ అనేది ఎగిరాయి. అండ్ డ్రోన్లో వ్యూ అయితే చాలా అందంగా వచ్చింది మొత్తం లైటింగ్ తోటి. ఓకేనా గైస్. అండ్ ఇది మన స్తూపం అండి, మన అమరవీరులకు సంబంధించింది. కేసీఆర్ గారు నిర్మించారు కదా వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు, అంటే మన ప్రభుత్వమే అది కూడా, ప్రభుత్వం ఉన్నప్పుడు నిర్మించినది ఈ స్తూపం అండి. ఓకేనా గైస్. అండ్ మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు స్తూపం, అమరవీరుల స్తూపం చూడండి. అండ్ ఇంకోటి ట్యాంక్ బండ్లో 2 గేట్లు వేయడం జరిగింది. అండ్ ఇంకోటి జిహెచ్ఎంసీ కూడా ఎంత క్లీన్గా అంటే ఫట్టా వర్క్ చేస్తున్నారండి. ఎక్కడ డస్ట్ పడనీయట్లేదు. హ్యాట్సాప్ అండి వాళ్ళకు. ఎందుకంటే జిహెచ్ఎంసీ క్లీన్ అండ్ గ్రీన్గా ఉండడం వల్లనే పబ్లిక్ ట్యాంక్ బండ్ చుట్టూ ముసురుకున్నారు. అసలు గింత బ్యాట్స్మెన్ లేకుండా ఇమీడియట్లా పరిశుభ్రంగా ఉంచుతున్నారు. అండ్ వాళ్ళకి మాత్రం హ్యాట్సాప్ అండి. ఎందుకంటే వాళ్ళు కానీ చేయకపోతే ఎక్కడక్కడ పడిపోతుంది చెత్త. సో వాళ్ళు మాత్రం చాలా హుషారుగా పనిచేశారు. దానికి మాత్రం నేనైతే సెల్యూట్ చేస్తున్నా. ఓకేనా. మన ఇండియన్ ఆర్మీ ఎలాగో మన జిహెచ్ఎంసీ క్లీనింగ్ వాళ్ళు ఇట్లా అలాగండి. ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలి మన చుట్టుముట్టు. బట్ వాళ్ళు చాలా నీట్గా చేశారు, అదొక్కటి బాగా నచ్చింది. అండ్ మీకు ఏమనిపిస్తుందో మీకు కామెంట్ చేయండి. ఓకేనా గైస్. అండ్ ట్యాంక్ బండ్ చుట్టూ పెద్ద ట్రైల్ పెట్టారండి, ఇన్పై పెట్టి దాని నుంచి అతలిత 2 దారులు ఒకటి తెరిచారు. ఎందుకంటే ఇబ్బంది పడకూడదని పబ్లిక్. చూడండి ఎంతమంది పబ్లిక్ వచ్చారు, అస్సలు ఎక్స్పెక్ట్ చేయం మనము. చాలామంది పబ్లిక్ వచ్చారు చూడండి. జై బోలో గణేష్ మహారాజ్కి జై. గణేశుడు చూడండి ఎంత అందంగా ఉన్నాడు, చాలా చాలా అందంగా ఉన్నాడు కదా. జై బోలో గణేష్ మహారాజ్కి జై. చూడండి వాళ్ళు అయితే యూట్యూబ్లో వస్తానే వాళ్ళకి ఎంత హ్యాపీనెస్ ఉంటుంది. అండ్ ఓకేనా గైస్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్. అండ్ వీడియో మాత్రం చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది తిరిగి కాలేళ్ళని వచ్చి ఇక్కడ మూలకి నిలబడుతున్నారు చూడండి, కూర్చుంటున్నారు. చాలామంది కూర్చుంటున్నారు, కనబడుతున్నారు కదా మీకు. చూడండి అంటే తిరిగి ఆసరికి వచ్చి ఇంకేం చేస్తాంలే అని చెప్పి అట్లా గోడపై లైన్గా కూర్చున్నారు. ఓకేనా గైస్. అండ్ ఇక్కడ 1 నుంచి 20 వరకు క్రేన్లు ఉన్నాయండి. 1 2 3 4 5 6 అన్నీ మనకు తెలిసి గవర్నమెంటా ప్రైవేటా ఈ క్రేన్లు మన వినాయకులు వేస్తారో తెలియదు, కానీ అన్ని క్రేన్స్ ఉన్నాయి. చాలా పెద్ద ఇంకో వినాయకులు ఓకేనా గైస్. అండ్ పబ్లిక్ మాత్రం నార్మల్ టైంలో ఇంతమంది ఉండరు, వినాయకుల నిమగ్నం కాబట్టి చాలామంది వచ్చారు, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ హైలైట్ ఏంటంటే అక్కడ ఉన్నారు కదా చాలామంది. అండ్ బీహార్ కానీ, జార్ఖండ్ కానీ, ఉత్తరాఖండ్ కానీ, మధ్యప్రదేశ్ కానీ వాళ్ళందరూ పీకలను కంటిన్యూ ఊతున్నారండి. అదో ఆనందం. పెద్దలు గిట్లా పిల్లలతో పాటు పెద్దలు గిట్లా పీకలు ఊదడం జరిగింది. అది మరి ఏం ఆనందమో తెలియదు, కానీ చాలా మట్టుకు ఊదారు, చాలా మట్టుకు ఆనందించారండి. ఓకేనా గైస్. అండ్ చూడండి ఎలా కూర్చున్నారో తిరిగి ఆసరికి వచ్చి. నేను
ఆ గోడ పైన నిలబడి పబ్లిక్ని స్టిక్ పట్టుకొని వీడియోలన్నీ తీయడం జరుగుతుంది గైస్. ఓకేనా గైస్. అండ్ చాలామంది యూట్యూబ్ అని తెలిసి మరి వీడియోల దగ్గరికి వస్తున్నారు, కొందరేమో బెదురుకొని ముందుకు వెళ్ళిపోతున్నారు. ఓకేనా గైస్. ఇంకా మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరొక్కసారి చెప్తున్నాను. అండ్ మళ్ళీ నేను ఎందుకు అడుగుతున్నానంటే 1000 చేసిన వాళ్ళు 2000 చేయడంలో ఆశ్చర్యం లేదు, ఎందుకంటే మీరు నాకు సపోర్ట్ చేస్తారు, నాకు తెలుసు. సో అందుకే అడుగుతున్నాను. చూడండి క్రేన్ ఎంత పెద్దగా ఉంది. ఈ క్రేన్ ద్వారా మన చిన్న వినాయకులు పెద్ద వినాయకులని తీసుకెళ్ళి వాటర్లో డంప్ చేయడం జరుగుతుంది గైస్. ఓకేనా గైస్. అండ్ ఇక్కడ న్యూస్ రిపోర్టర్లు ఇలా చాలామంది వచ్చారు, చాలా ఛానల్స్ అనేది వచ్చాయి. అండ్ పెద్ద గణేశుడు నిమగ్నం అయ్యే వరకు చాలా ఛానల్స్ ఉన్నాయి. ఓకేనా గైస్. అండ్ ఇది నైట్ వ్యూ అండి. చూడండి మన బుధుడు ఎంత చిన్న కానొస్తున్నాడో నైట్ పూట. ఓకేనా గైస్. అండ్ చాలామంది అయితే నైట్ పూట సెల్ఫీలు దిగుతున్నారు.